రాజేశ్వరి అండి, సింహాద్రిపురం, ముసునూరు మండలం. మరి చెయ్యి ఇరిగి కింద పడి చెయ్యి ఇరిగిందండి. దానివలన ఆపరేషన్ చేయాలన్నారు, చేశారు. చేసినందుకు ఖర్చు రాజేశ్వరి అండి, సింహాద్రిపురం, ముసునూరు మండలం. మరి చెయ్యి ఇరిగి కింద పడి చెయ్యి ఇరిగిందండి. దానివలన ఆపరేషన్ చేయాలన్నారు, చేశారు. చేసినందుకు ఖర్చు ముఖ్యమంత్రి ద్వారా వారి ద్వారా ఎంత బిల్లు పడిందండి. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారికి నమస్కారం. సీఎంఆర్ ద్వారా డబ్బులు ఆర్థికంగా 25,000 గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఆఖరిపల్లి మండలం కనసానపల్లి అండి. కనసానపల్లి నుంచి వచ్చాను. నా పేరు పూర్ణచంద్రరావు అండి, మొత్తం పూర్ణచంద్రరావు. నాకు పారాశిక్షలే వచ్చిందండి. దాని గురించి నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఈ సీఎం గారు ఈ పేద ప్రజలకి ఇది చేసినందుకు ధన్యవాదాలు. చంద్రబాబు గారికి, పార్సాదరావు గారికి ధన్యవాదాలు. చెక్కు 25,000. నేను ఆరోగ్యంగా దెబ్బతిన్నాను. ముసూరు మండలం కాటన్పాడు, అచ్చిన వెంకట సుబ్బారావు. హాస్పిటల్లో 87,000 రూపాయలు బిల్ చేశారు. 87,000. అది దీనివల్ల నాకు బాగా ఆరోగ్యం దెబ్బతింది. సీఎంఆర్ ఫండ్స్ నుంచి వచ్చిన డబ్బులు 37,000 అంత వచ్చిందంట. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మా వారి పేరు పార్థసారథి. మా వారు హెల్త్ బాగలేక మేము సీఎం ఫండ్కి పెట్టుకున్నాము. పార్థసారథి గారు మా ఇందు దయించి మాకు ఫండ్ రిలీజ్ చేసినందుకు వారికి ధన్యవాదాలు. మండలం అండి, కనసానపల్లి గ్రామం. మా ఊరికి సీఎం రిలీఫ్ ఫండ్, సీఎం సహాయ నిధి 3 వచ్చినాయండి. వాళ్ళు ఎంతో చాలా పేద ప్రజలు. వాళ్ళందరికీ ఈ చెక్కు ద్వారాగా సగం అమౌంట్ వచ్చిందండి. వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారు. అందుకు ఆపదలో ఆదుకున్న సీఎం గారు అయిన చంద్రబాబు గారికి, మన మంత్రి గారు కొలుసు పార్థసారథి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. కనసానపల్లి గ్రామం నుంచి. ముందుగా మా నూజివీడు నియోజకవర్గం మంత్రి గారికి, కొలుసు పార్సారథి గారికి, శాసనసభ్యులకి ధన్యవాదములు. ఎందుకంటే మా పెట్టిన ఏ చెక్కు కూడా నేను గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉండగా ఏ చెక్కు కూడా మిస్ అవ్వలేదు. ప్రతి ఒక్క చెక్కు కూడా వచ్చింది, హైయెస్ట్ అమౌంటే వచ్చింది. సార్కి ధన్యవాదాలు. చంద్రబాబు గారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చి ఎల్ఓసి కూడా పెట్టిన వెంబడినే ఎక్కడ కూడా 4-5 గంటల్లో వచ్చింది లేదు. రూపాయి ఖర్చు లేకుండా మునుపు 2 నెలల క్రితం ఎల్ఓసి పెట్టాము. ఎల్ఓసి పెట్టిన 4-5 గంటలకే వచ్చింది. సార్కి, చంద్రబాబు గారికి ధన్యవాదాలు. రాంబాబు అండి, పలగాని రాంబాబు. మాది చొప్పరమెట్ల పంచాయతీ, తాడేపల్లి గ్రామం. మాకు మా నాన్నగారికి యాక్సిడెంట్ జరగడం జరిగింది. జరిగినప్పుడు మేము హాస్పిటల్లో జాయిన్ అయ్యి మన మినిస్టర్ గారిని సంప్రదించడం జరిగింది. సారథి గారిని సంప్రదించినప్పుడు సారథి గారు మా యందు దయించి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 1,80,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. సీఎంఆర్ఎఫ్ ద్వారా మేము సారథి గారు మాకు ఇచ్చిన రుణాన్ని మేము ఆయన రుణం ఎప్పుడు తీర్చుకోలేము. మేము పొందిన ఈ లబ్ధిని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మేము పొందిన లబ్ధిని మన మినిస్టర్ గారి, సారథి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ మినిస్టర్ గారు.